పోక్సో ఈ మధ్యకాలంలో మన సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో బాగా వైరల్ అవుతుంది. సెంట్రల్ మినిస్టర్ కుమారుడైన బండి భగీరథ్ మీద ఈ పోక్సో కేసు పడడంతో చాలా మందిలో అసలు ఈ పోక్సో అంటే ఏంటి అనే ఒక ఆలోచన రేజ్ అయింది. అసలు ఇంతకీ పోక్సో అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, అండ్ యాజ్ ఎ కామన్ పీపుల్ గా మనం ఈ యాక్ట్ గురించి ఎందుకు తెలుసుకోవాలి. సో ఈ వీడియోలో ఒక సెన్సేషనల్ యాంగిల్లో కాకుండా సింపుల్ గా క్లియర్ గా అసలు ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్. ఇది 2012లో మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు. ఈ పోక్సో యాక్ట్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఎవరైతే 18 years ఏజ్ లోపల ఉంటారో వాళ్ళని సెక్సువల్ హరాస్మెంట్, అబ్యూస్, ఎక్స్ప్లాయిటేషన్ ఇలాంటి వాటి నుంచి రక్షించడానికి క్రియేట్ చేసిన యాక్టే పోక్సో యాక్ట్. ఎర్లియర్ ఇండియాలో ఈ చైల్డ్ అబ్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉండేది, కానీ స్పెసిఫిక్ గా చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం ఎలాంటి స్ట్రాంగ్ లాస్ లేకుండే. అప్పుడే గవర్నమెంట్ సపరేట్ గా ఈ మైనర్ సేఫ్టీ కోసం ఒక యాక్ట్ ని తీసుకొచ్చింది, అదే పోక్సో యాక్ట్. సో ఈ యాక్ట్ ఆర్ ఈ లాలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనంటే ఎవరైనా సరే అమ్మాయి కానివ్వండి, అబ్బాయి కానివ్వండి, అండర్ 18 ఏజ్ లో ఉంటే వాళ్ళని మైనర్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ సెక్సువల్ హరాస్మెంట్, ఇన్అప్రోప్రియేట్ టచింగ్, బ్లాక్మెయిలింగ్, ఆన్లైన్ హరాస్మెంట్, ఫోర్సింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియోస్ ఆర్ ఫొటోస్ ఇవన్నిటిని కూడా ఒక సీరియస్ అఫెన్స్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ ఇట్స్ అ నాన్ బెయిలబుల్ కేస్ ఆల్సో. ఇక్కడ వరకు బాగానే ఉంది, అందరు సపోర్ట్ చేస్తారు కూడా. కానీ ఇక్కడే చాలా మందికి ఒక క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ యాక్ట్ అనేది మైనర్ కోసం క్రియేట్ చేసింది కదా, మనం ఎందుకు తెలుసుకోవాలి, మనకెందుకు దీని మీద అవేర్నెస్ అని చెప్పేసి అని అనుకుంటారు. బట్ ఈ యాక్ట్ గురించి మెన్కి కూడా అవేర్నెస్ ఉండాలి. ఇట్స్ ప్యూర్లీ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ దిస్ యాక్ట్. ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ లా ఆర్ యాక్ట్ ని 2 విధాలుగా ఉపయోగించవచ్చు. పాజిటివ్ గా యూజ్ చేస్తే విక్టిమ్ కి జస్టిస్ జరుగుతుంది అండ్ చైల్డ్ అబ్యూస్ ని కూడా తగ్గించవచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఫాల్స్ అలిగేషన్స్, మిస్అండర్స్టాండింగ్, రివెంజ్ కేసెస్ లాంటివి కూడా సొసైటీలో చాలా డిస్కషన్స్ వినిపిస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే ఎవరైనా సరే మైనర్ పిల్లలతో రిలేషన్షిప్ లో ఉండి ఇన్ కేస్ ఆ రిలేషన్షిప్ ని కనుక పేరెంట్స్ అపోజ్ చేసినట్టయితే వాళ్ళపైన డైరెక్ట్ గా పోక్సో కంప్లైంట్ ఇచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఫాల్స్ కేసా, ట్రూ కేసా అనేది డిసైడ్ చేయాల్సింది కోర్టు, సోషల్ మీడియా కాదు. అండ్ ఇక్కడ జెన్యూన్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్కరేజ్ చేయడం కూడా తప్పే. సో ఇక్కడే మనం బ్యాలెన్స్ గా థింక్ చేయాలి. ఎస్పెషల్లీ మెన్ అండ్ పేరెంట్స్ కి కూడా ఈ లా గురించి అవేర్నెస్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పర్సన్ అయినా సరే, ఫాదర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, మామయ్య అవ్వచ్చు, బాబాయ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, పక్కింటోడు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ కన్సెంట్ ఉన్నా లేకున్నా అండర్ 18 ఏజ్ లో బ్యాడ్ టచ్ చేసినా, సెక్సువల్ హరాస్మెంట్ చేసినా, అబ్యూస్ చేసినా ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరికి ఈ యాక్ట్ గురించి అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇగ్నోరెన్స్ అనేది ఎక్స్క్యూజ్ కాదు. వాట్సాప్ చాట్స్, ఇన్స్టాగ్రామ్ మెసేజెస్, ఫొటోస్, కాల్స్ ఇవన్నీ కూడా లీగల్ ఎవిడెన్స్ అవ్వచ్చు. ఒక మైనర్తో రిలేషన్షిప్లో ఉండి తన కన్సెంట్ ఉన్నా కూడా లా ప్రకారం మైనర్ కన్సెంట్ అనేది ఇక్కడ వ్యాలిడ్ అవ్వదు. ఇది చాలా మంది యూత్కి తెలియని ది బిగ్గెస్ట్ పాయింట్. అందుకే ఈ సోషల్ మీడియా జనరేషన్లో అవేర్నెస్ అనేది కంపల్సరీ. ఈ యాక్ట్ని భయంతో కాదు, రెస్పాన్సిబిలిటీతో అర్థం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే పోక్సో యాక్ట్ యొక్క రియల్ ఆబ్జెక్టివ్ మైనర్ని సేవ్ చేయడం, మైనర్ని ప్రొటెక్ట్ చేయడం. సో యాజ్ ఎ సొసైటీ మన రెస్పాన్సిబిలిటీ ఏంటనంటే లాని రెస్పెక్ట్ చేయడం, జెన్యూన్ విక్టిమ్స్ని సపోర్ట్ ఇవ్వడం, అలాగే నిజాలు అంటే ఫ్యాక్ట్స్ తెలియకుండా ఇన్స్టంట్ జడ్జిమెంట్ ఇవ్వకపోవడం. ఇక్కడ సోషల్ మీడియా ట్రయల్ కన్నా కోర్టు జడ్జిమెంట్ ఇంపార్టెంట్. అండ్ ఈ యాక్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? పోక్సో యాక్ట్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలా, లేదా మిస్యూజ్ చేయకుండా ఇంకా చాలా రిఫార్మ్స్ తేవాలా అనేది కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈఆర్బీ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.